రెడ్డి పరివర్తన చెందిండు. జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఖైదీలు జైళ్లలో కనిపిస్తారు మనకు. దొంగతనాలు చేసిన వాళ్ళు పోతారు జైళ్ళకి, పిక్ ప్యాకెటర్లు జైల్లోకి పోతారు, మర్డర్ కేసులు చేసిన వాళ్ళు జైలుకి పోతారు, అవినీతి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు జైలుకు పోతారు, ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జైల్లోకి పోతారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యమాలు లేవు కాబట్టి తన తోటి ఖైదీలుగా ఉన్నటువంటి పిక్ ప్యాకెటర్ల భాష నేర్చుకొని, ఇళ్లకు కన్నం వేసే వాళ్ళ భాష నేర్చుకొని గ్రామీణ స్థాయిలో చిల్లర మల్లరగా తిరిగేటువంటి ఒక చిల్లర వ్యక్తిగా పరివర్తన చెంది జైలుకి వెళ్ళి వచ్చినట్టు కనిపిస్తోంది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి 30 రోజుల్లో తను చేసినటువంటి తప్పుని, తన మానసిక పరిస్థితిని మార్చుకొని వచ్చినట్టుగా అయితే కనిపించడం లేదు. ఇవాళ ఆయన భాష చూస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన, క్యాబినెట్ మంత్రుల పైన, చాలా మంది ఎమ్మెల్యే మిత్రుల పైన తను మాట్లాడినటువంటి మాట చూస్తే, ఆ భాష చూస్తే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాలని దూరంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకుల చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన భాష చూసి కోడంగల్ ప్రజలు ఇటువంటి వ్యక్తికి ఆమె ఓటేసింది అని సిగ్గుపడేటువంటి పరిస్థితి మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. ఆయన భాష చూసి ఎవరైనా సంతోషపడితే కేవలం చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉండేటువంటి 10-15 మంది తన వంది మాగాదులు తప్ప, ఈ విధంగా మాట్లాడితే బాగుండు అని ట్రైనింగ్ ఇచ్చినటువంటి శిక్షకులు తప్ప దూరం ఉండి రేవంత్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని డ్రాఫ్ట్ ఇచ్చి పంపినటువంటి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కూడా సంతోషపడరు. కనీసం తన కుటుంబ సభ్యులు కూడా సంతోషపడనటువంటి భాషని వాడి ఇవాళ రేవంత్ రెడ్డి మరొకసారి చరిత్రలో నీచాతి నీచంగా మిగిలిపోయినట్టుగా కనిపిస్తా ఉంది.